సినీ దర్శకుడు గీతాకృష్ణ ఇన్స్టిట్యూట్ అధినేత గీతాకృష్ణ తమను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ మహిళలు విశాఖలో కదం తొక్కారు. గీతాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. ప్రముఖ సినీ దర్శకుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అధినేత అయినటువంటి ఏఎస్ గీతాకృష్ణ ఇటీవల కాలంలో మహిళలపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మహిళలను కించపరుస్తూ కూడా చేస్తున్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు విశాఖపట్నం గాంధీ విగ్రహం దగ్గర మహిళా న్యాయవాదులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి, అదేవిధంగా వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, గీతాకృష్ణ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఇది ఒక సినీ దర్శకుడి మీద చేస్తున్నటువంటి ఆందోళన దేని మీద చేస్తున్నారు? నా పేరు అనురాధ పప్పండి. నేను అడ్వకేట్ని, ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వావా తాలూకా ప్రెసిడెంట్ని. మేము మహిళా అభ్యున్నతి కోసం, మహిళా అప్లిఫ్ట్మెంట్ కోసం మేము ఈ అసోసియేషన్ పెట్టడం జరిగింది. నాట్ ఓన్లీ అడ్వకేట్స్, అందరు సొసైటీలో ఉన్న మహిళలందరి కోసం. చాలా రోజుల నుంచి మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే గీతాకృష్ణ గారు డైరెక్టర్, గీతాకృష్ణ గారు ఆయన టాలీవుడ్ డైరెక్టర్, అంతేకాకుండా ఆయనకు గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ కూడా ఉంది. మనకి విశాఖపట్నంలో కూడా ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ ఉంది అక్కైపాలెంలో. ఆయన ఏం చేస్తున్నారంటే వీడియోస్ ప్రతి ఛానల్లో కొన్ని ఛానల్లో వీడియోస్ చేస్తూ అందులో అసభ్యకరమైన స్టేట్మెంట్లు, అశ్లీల పదజాలాలు, ఉమెన్ని అతను ఇన్సల్ట్ చేసినంతగా ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే గీతాకృష్ణ గారు ఒక ప్రుడెంట్ పర్సనాలిటీ. ఆయన్ని చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు. నిజమే, ఆయన ఏంటంటే రామగోపాల్ వర్మ గారి పందాలో వెళ్ళి ఇంకో రామగోపాల్ వర్మ అవ్వాలనుకుంటున్నారు ఏమో తెలీదు. మీరు ఒక్కసారి ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది అతను అసలు ఎంత తేలిగ్గా, ఎంత క్యాజువల్గా ఒక చిన్న బఠానీలు తిన్నంత రీతిగా ఆడపిల్లని అవమానిస్తున్నారు. అవమానకరమైన, అది త్రిష అవ్వచ్చు, ఒక కామన్ ఉమెన్ అవ్వచ్చు, ఎవరైనా సరే అతనికైతే రైట్ లేదు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఫండమెంటల్ రూల్స్ ప్రకారం ఏముంది, రైట్ టు లివ్ డిగ్నిఫైడ్ అని ఉన్నప్పుడు ఇప్పుడు హీరోయిన్లు అయినా కూడా వృత్తిపరంగా వస్తున్నారు. వాళ్ళకి అది వృత్తి, వాళ్ళ ప్రవృత్తి కాదు. ఈవెన్ ప్రవృత్తిలో కూడా తేడా ఉన్నా కూడా ఒక స్త్రీని విమర్శించడానికి ఎవ్వరికీ రైట్ లేదు. ఎందుకంటే స్త్రీని మన భారతదేశంలో ఒక దేవతగా కొలుస్తున్న ఈ రోజుల్లో ఇప్పటికీ గీతాకృష్ణ గారు లాంటి వాళ్ళు యువతకి మాదిరికరంగా ఉండాల్సిన వ్యక్తులు యువతను పాడు చేస్తున్నారు. ఇదంతా ఎప్పటి నుండి జరుగుతుంది, మీరు ఎప్పుడు గమనించారు? మీరు దీని మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలా ముందుకెళ్ళారు? ఇది గత 3 monthsగా మా అబ్జర్వేషన్కి మీకు ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాట్ ఓన్లీ ఇండియా అండి, గీతాకృష్ణ గారి వీడియోస్ అమెరికాలో డిఫరెంట్ కంట్రీస్లో చూసి అక్కడి నుంచి మాకు ఫోన్లు, మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనే దాని మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అన్నప్పుడు మేము గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో కూడా ఏమైనా చేస్తారేమో, విమెన్ సాధికారత కోసం వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు కదా, మనం అంత సడన్గా ఎందుకు ఇంటర్ఫీర్ అయిపోవాలని ఒక ఉద్దేశంతో మేము ఇన్ని రోజులు ఆగడం జరిగింది. కానీ గవర్నమెంట్లో ఎక్కడా చలనం కనిపించట్లేదు. కానీ చూస్తున్నారు రోజుకి గీతాకృష్ణ గారి ఇంటర్వ్యూస్లోనూ వ్యూస్ ఎక్కువైపోతున్నారు. ఆ వ్యూస్లో యువత ఎక్కువ ఉంటుంది, యువత పాడైపోతుంది. ఏమనుకుంటా గీతాకృష్ణ గారు ఇంత బాగా ఇలా మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడకూడదు, నా తోటి స్టూడెంట్ని కానీ నా తోటి ఉద్యోగస్తురాలను కానీ నేను ఎందుకు ఇలా వర్ణించకూడదన్న. ఇవన్నీ అంటే స్త్రీ అంటే ఎలా ఉండాలంటే, ఒక అందమైన స్త్రీగా ఉండాలంటే ప్రతి స్త్రీ ఏంటంటే తప్పుడు దోవల్లో నడవడానికి, అందంగా తయారవడానికి, అంటే లేనిపోనివి కల్పించడం అనమాట. అంతేకాకుండా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ప్రతి ఉమెన్ వర్జిన్ కాదు, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వు వర్జిన్ అని అడిగితే ఏం చూపించాలి అంటే, ఈ వర్జిన్ కాదు అని చెప్పి యువతలో ఆయన ఒక బీజం నాటుతున్నారు, అనుమానం అనే బీజం నాటుతున్నారు. తద్వారా ఏమవుతుంది, సొసైటీలో పెళ్ళిళ్ళు అయ్యాక ఫ్యామిలీ గొడవలు, కొట్టుకోవడాలు తప్ప ఇంకొకటి ఉండదు. దీనివల్ల సొసైటీ ఎంత నాశనం అయిపోతుంది, యువతకి ఎంత ప్రాబ్లం వస్తుంది. దీనివల్ల మనకి ఎన్ని రేప్ కేసులు, ఎన్ని పోక్సో కేసులు అని, ఎక్కడైనా స్త్రీని చూస్తే ఆయన చెప్పిన విధంగానే స్త్రీని చూడడం జరుగుతుంది. గనక ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో మేము ఇంటర్ఫీర్ అయ్యి సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన సత్వరంగా దాన్ని తీసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. భవిష్యత్తులో అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎలాంటి చర్యలు లేకపోతే ఏం చేయబోతుంది భవిష్యత్తులో? అంటే ఇప్పుడు క్రిమినల్ మేము సిపి గారికి ఇచ్చిన కంప్లైంట్లో మేము అడుగుతున్న డిమాండ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆయన్ని ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేయాలి. అదే ఛానల్స్ ద్వారా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఇవి కానీ ఏమీ చేయకపోతే ఆయనకి క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుని అతన్ని కోర్టుకు ఈడ్చాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఆ పని చేస్తాం. అందుకనే ఈరోజు మన మీడియా ద్వారా సొసైటీకి ఈ సందేశాన్ని పంపించాలన్న ఉద్దేశంతో మేము ఈ చిరు ప్రయత్నం చేశాము. మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే మన సొసైటీని చాలా బాగా చేయొచ్చు. ధన్యవాదాలు. జై హింద్. ఇది ఏదైతే మహిళలపై
అనుచితమైన వ్యాఖ్యలు చేయడమే కాదు, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టి వాటి ద్వారా కూడా పాపులారిటీ సంపాదించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి గీతాకృష్ణ ఏదైతే ఆ గీతాకృష్ణ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మహిళల్ని సున్నితంగా చూపించాలి తప్పితే విలాస వస్తువుగా చూపించడం కాదు, అదొక మానసిక రుగ్మతగా కూడా భావించాల్సి ఉంటుంది. దాని ప్రభావం ఎక్కువగా యువత మీద పడుతుంది. కాబట్టి అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏఎస్ గీతాకృష్ణ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పి విమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.